ఏదైనా దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి యథార్థమైన పరిస్థితులైన దేవుని ద్వారా ఎలాంటి సమయానికి చేరువచ్చినా నిలిచిన అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక నీళ్ళు వందనాలండి. గ్రంథంలో నుండి మనము ఈ రాత్రికాల సమయంలో మన పరిశుద్ధ ఆత్మదేవుడు గురించి కొన్ని మాటలుగా మనము గ్రంథంలో నుండి పరిశీలించుకున్నామండి. పరిశుద్ధ ఆత్మని గురించి కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించుకున్నామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలను ఒకసారి చదువుతున్నామండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ లేఖన భాగంలో పరిశుద్ధాత్మడు బయలుపరుస్తున్నటువంటి విషయాలు మనము తెలుసుకుందామండి. కొన్ని లేఖన భాగాలతో పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానాన్ని మనము తెలుసుకున్నామండి. ఇక్కడ ప్రతి మనిషికి ఏం తెలియపరుస్తున్నాడు దేవుడు అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులుగా ఏ విధంగా దేవుడు చేయమని చెప్తున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు మీరు నా శిష్యులుగా చేయుడి, నన్ను అంగీకరించే బిడ్డలుగా చేయుడని తెలియపరుస్తూ, అలాగే క్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి ఆలోచన చూడండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో, ఏ సంగతులనైతే నేను మీకు ఆజ్ఞాపించి తినో ఆ సంగతులు అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అన్నీ, కొన్ని కాదు ప్రియమైన దేవుని మాటలు. ఆయన చెప్పిన ప్రతి మాటను మనము, ప్రతి ఆజ్ఞలన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు నేను వెళ్ళుట మీకు మేలు. ఏ విధంగా మేలు అంటే, నేనన్నా ఇప్పుడు ఉండి మీకు చెప్పేసి వెళుతూ ఉన్నాను, వెళ్ళవలసిన పరిస్థితి పోవాలి. నేను వెళితే మీకు ఇంకా మేలు. మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీలోనే ఉండుటకు నేను పర్మనెంట్గా నేను వెళ్ళి మీకు పంపిస్తాను. అందుకే నేను వెళితే మీకు మేలు అని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని లేక బలమును ఆయన తెలియపరుస్తూ చెప్పినాడు. సరే, ఆయన ఏమన్నా వచ్చి కొత్త విషయాలు ఏమన్నా చెప్తారంటే అదేం లేదు. నేను చెప్పిన ప్రతి మాట, ప్రతి లేఖనం, ప్రతి ఆజ్ఞ బోధించండి, ప్రతి ఆజ్ఞ బోధించండి, ప్రతి ఆజ్ఞను మీరు గైకొనమని చెప్పమని చెప్తూ సదాకాలం మీతో కూడా ఆయన ఉంటాడని ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తాం. ప్రియమైన వారు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు, తండ్రి, వీళ్ళు ముగ్గురుగా వ్యక్తులుగా కనబడినప్పటికీ ఒకే భావం, ఒకే అర్థము, ఒకే సారాంశము. వారు ఎక్కడ మాట్లాడినా ఒకరినొకరు తప్పు పట్టే విధంగా వారి బోధలు ఉండవు. తండ్రి ఏం మాట్లాడినా కుమారుడు ఇది ఇలా కాదు తండ్రి అని అన్నాడు. కుమారుడు ఏది మాట్లాడినా తండ్రి ఇది ఇలా కాదు నా కుమారుడు అన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏమి బయలుపరిచినా ఇది అది కాదు, ఇది కాదు అని ఆ యొక్క ఆలోచన భావం వారి ముగ్గురులో కూడా మనకు కనపడదు. ప్రియమైన దేవుని భాగం, వారు వ్యక్తులుగా కనపడినప్పటికీ ఒకే అర్థము, ఒకే భావము, ఒకే సారాంశం కలిగి ఉంటారు. అపోస్తలులు కూడా అదే కోవకు చెందినటువంటి వారు. అదే క్రీస్తు పునాది మీద, ఆ బండ మీద కట్టి ఉన్నటువంటి ఆ మొట్టమొదటి సంఘంగా కూడా వారు కూడా
ఇదో ఈ 12 మందిలో ఈయన ఈ రకం చేస్తున్నాడు, ఆయన ఆ రకం చేస్తున్నాడు, ఈ మాట ఇది కాదు, ఆ మాట అది కాదు అని వారు కూడా ఎక్కడనూ లేదు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో, సంఘాలలో ఇదో ఈ సంఘం ఇంట, ఆ సంఘం ఇంట, ఈ సేవకుడు ఇంట, ఆ సేవకుడు ఇంట, ఇదైతే ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ అర్థం చేసుకోలేకపోగా మళ్ళీ భిన్నత్వాలుగా మాటలు మనము చూస్తూ ఉంటాము. ఏకత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనం చూస్తాము. మొట్టమొదటి సంఘంగా కట్టబడిన ఆ పునాది వేయబడిన అపోస్తలుల ద్వారా మనము ఏకత్వం చూస్తాం. కానీ ఇప్పుడున్న సంఘాలలో ఎక్కడ కూడా ఏకత్వము కనపడదు. ఏమైనా దేవుడు ఒక పాట ఎవరు రాసినా కూడా ఆ పాట ఒక సంఘంలో పాడకూడదు, ఇంకో సంఘంలో పాడదు. అన్ని దేవుని గురించే పాడతారు, దేవుని గురించే వర్ణిస్తారు, దేవుని కోసమే పాడతారు. ఎన్నో ఉపవాసాలు ఉండి పాటను కనుగొని పాడతారు. కానీ అది వాళ్ళ సంఘం వరకే పరిమితం. ఇలాగా ఉంటుంది ఈ లోకంలో. సత్యం అయితే ప్రతి సంఘంలో ఉంటుంది అంటారా? ఒక గొప్ప సేవకుడు అన్నటువంటి మాట, ప్రియమైన వారు, ఒక గొప్ప సేవకుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతి సంఘంలో, ఏ పల్లెలో కానీ, ఏ పట్టణంలో కానీ, ఏ దేశంలో కానీ, ఎక్కడైనా సరే 10 మంది కూడుకున్నా కానీ, అది చిన్న సంఘమే కానీ పెద్ద సంఘమే కానివ్వండి, సత్యం అయితే ప్రతి సంఘంలో ఉంది. కానీ సర్వసత్యం అనేది ఏ సంఘంలో, సర్వసత్యము 100% సత్యము ఏ సంఘంలో లేదని ఆ గొప్ప సేవకుడు చెప్తున్నాడు. అది నిజం, ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే వాక్యాన్ని ఒక డినామినేషన్, ఒక సంఘము, ఇంకొక సంఘము వేరే వేరుగా, ఒక లేఖనమే వేరే వేరే రకాలుగా ఆలోచన చేసి ఇది ఇలాగా అని ఒకరు చెప్తే ఇంకొక సంఘం అది అలా కాదు ఇలాగ చెప్పినది మనము భిన్నత్వం చూస్తాం, ఏకత్వం కనపడదు. కానీ అపోస్తలులలో ఆ భిన్నత్వం కనపడదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిలో ఆ యొక్క ఈ భిన్నత్వం కనపడదు. వారిలో ఏకత్వమే కనపడుతుంది, సర్వసత్యమే కనపడుతుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు, మనం ముఖ్యంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోబోతూ ఆయన గుణగణాలు ఏ విధంగా ఆయన ఉండగలుగుతూ వస్తాడు బైబిల్ గ్రంథంలో లేఖనానుసారంగానే మనం పరిశీలించుకున్నట్లయితే, ఆయన చూడండి, ప్రతి ఒక్కరిలో ఆయన యుగ సమాప్తి వరకు ఉండే దేవుడుగా ఆయన బయలుపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అంటే కుమారుని కన్నా తక్కువ వాడు అని కాదు, లేక కుమారుడి కన్నా ఎక్కువ అనేవాడు కాదు, అలాగే తండ్రి కన్నా ఎక్కువని తక్కువని అయితే కాదు. కానీ వాళ్ళు సమానం. కుమారుడన్న తండ్రి, తండ్రి అన్న కుమారుడే, పరిశుద్ధాత్ముడు అన్న తండ్రి, తండ్రి అన్న కుమారుడు, అంతా ఒకటే వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమని వారు చెప్తారంటే, వాళ్ళు శిష్యులు ఒకనొక సమయంలో అపొస్తలులు, పూర్తి పరిపక్వతలో లేనటువంటి అపొస్తలులు ఏం చెప్పినారంటే, ప్రభువా, మేము తండ్రిని, మీరు తండ్రి తండ్రి అని చెప్తారు కదా, నాకంటే తండ్రి గొప్పవాడు అంటారు కదా, తండ్రి మాటలే నేను చెప్తున్నాను కదా, నా అంతటా నేను ఏది బోధించలేదు కదా, ఇలాగ తండ్రి మాటలే నాకు ఆహారమై ఉన్నది కదా అని తండ్రిని మీరు పదే పదే మీరు చెప్తూ ఉంటారు, ఆయనను బయలుపరుస్తూ ఉంటారు, ఆయన ఆజ్ఞలు తెలియపరుస్తుంటారు, ఆయన చెప్పిందే నేను చేస్తున్నానని మీరు చెప్తారు కదా, మేము తండ్రిని చూడాలా అంటారు. మేము తండ్రిని చూడాలి అన్నప్పుడు ప్రభు ఒకటే మాట చెప్పినాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కదా. నేను ఏమి కొత్త బోధ ఏమన్నా చేస్తున్నానా? తండ్రి ఆలోచనే కదా చెప్తున్నాను, తండ్రి మాటలే కదా చెప్తున్నాను, తండ్రి చిత్తమే కదా నెరవేరుస్తున్నాను, ఆయన చెప్పిన మాటే కదా నాకు ఆహారమై ఉన్నది. ఆయన నేను చూసింది ప్రతిదీ మీకు చెప్తూ ఉన్నాను, తెలియపరుస్తున్నాను. ఈలోక గురువు కానీ, ఈలోక ఏదైనా నేర్పించే ఒక గురువు కానీ, ఒక దాసునికి, ఒక యజమానుడి కానీ, ఒక దాసునికి అన్నీ చెప్పడు. లేక ఈ లోక సంబంధమైన గురువు తన శిష్యునికి అన్నీ చెప్పడు. కానీ నేను నీకు
ప్రతిదీ చెప్పగలుగుతూ వస్తున్నాను, ప్రతిదీ చెప్తూ ఉన్నాను. అంటే నేను మిమ్మల్ని దాసులని పిలవక, లేక మిమ్మల్ని తక్కువని కాక, అలాగే ఏమంటాడంటే ప్రభు, మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని పిలుస్తున్నాను, కనుక నేను ప్రతి విషయము నేను దాచక మీకు బయలుపరుస్తూ ఉన్నాను అని చెప్తాడు. ఈ లోక సంబంధమైన గురువు అయితే కొన్ని దాస్తాడు, ఈ లోక సంబంధమైన యజమాని దాసునికి అన్ని చెప్పడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు, లేక తండ్రి దేవుడి ఆలోచన విధానం, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ప్రతి విషయము వారు దేవుని దగ్గర చూసింది, కన్నది, విన్నది అన్నీ కూడా చెప్పగలుగుతూ వచ్చినారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితోనూ లేక కుమారుడితోనూ తక్కువ ఏం కాదు, వాళ్ళు సమానులు అని మనము గుర్తించే బిడ్డలముగా, ఒక క్రైస్తవులుగా, క్రీస్తు నమ్మిన బిడ్డలముగా, క్రీస్తు నమ్మటం అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనము సరి అయిన విధానంలో నడిపింపబడలేము. పరిశుద్ధ ఆత్మతో నింపబడితేనే మనము ఆయన మార్గంలోకి వెళ్ళగలము, క్రీస్తులోకి వెళ్ళగలము, తండ్రి దగ్గరకు వెళ్ళగలము, తండ్రి ఆలోచనలో ఉండగలము. పరిశుద్ధాత్మ దేవుడే మనలో లేకుంటే ఏ కార్యము జరగదు ప్రియమైన వారలారా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ అని మనం ఎక్కడా చూసేదానికి వీలు లేదు, అలాగే కుమారుడు తక్కువ అని చూసేదానికి వీలు లేదు, అలాగే తండ్రి ఎక్కువ అని ఆయన ఎక్కడా చెప్పుకోలేదు. వాళ్ళు అదే ఏకత్వము, ఏకాభిప్రాయము, భిన్నతత్వాలు వారిలో మనకు కనపడవు. అలాంటి స్వభావం ప్రతి సంఘంలో కూడా సత్యమైతే ఉంది కానీ సర్వసత్యం లేదు అని చెప్తున్నటువంటి గొప్ప సేవకుని ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరిగా మనం గుర్తించే బిడ్డలంగా ఉండాలని దేవుడు బయలుపరుస్తూ ఉంటారు. ఏదో ఒక సేవకుని ద్వారా, దేవుని ఆలోచనలో నింపబడిన వ్యక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆలోచన విధానాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. అన్ని విషయాలందరికీ దేవుడు తెలియపరచడు, కొందరికి మాత్రమే, ఆయనతో చక్కగా నడవగలిగిన వారికి మాత్రమే ఆయన బయలుపరుస్తాడు. ప్రియమైన వారు చూడండి, ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని సంగతులు మనం చూస్తాము. ఆయన ముగ్గురుగా కనపడినట్టుకు ముగ్గురు కూడా సమానులే అనే విషయం మనము గ్రంథంలో నుండి పరిశీలిద్దామండి. చూడండి, యోహాను సువార్త 16-13 మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 16-13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు మన లేఖంట వస్తే ఎక్కడికి నడిపిస్తాడంట? ఆయన సర్వసత్యము అంటే క్రీస్తు. ప్రియమైన వారు, సర్వసత్యం అది క్రీస్తు ఆలోచన, ప్రతి ఆలోచన విధానము సర్వసత్యము క్రీస్తు. ఆ క్రీస్తులోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే కుమారుని కన్నా తక్కువని ఎక్కువని కాదు, తండ్రి కన్నా ఎక్కువని తక్కువని కాదు, సమానులు. వాళ్ళు ఏకాభిప్రాయము, ఏక భావము, ఏక సారాంశం కలిగినటువంటి వారు, అపోస్తలు లాగానే. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియమైన వారుగా. అపోస్తలు కూడా అంతగా వాళ్ళు త్రిత్వంగా కనపడినప్పటికీ ఏకదేవుడు అని వాళ్ళు చెప్పగలుగుతూ వచ్చినారు ప్రియమైన వారుగా. అంటే ఒకరి తక్కువ ఒకరి ఎక్కువ అనేది వారి ఆలోచనలో లేదు, కానీ మనము ఊహించగలుగుతూ ఉన్నాం. మనము ఏదో తండ్రి అంటే పెద్ద, కుమారుడు అంటే కొంచెం తక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇంకా తక్కువ అన్నట్టు ఫీలింగ్ మనకుంది, కానీ వారిలో లేదు ప్రియమైన దేవుని వారుగా. అపస్తులలో ఆ భేదము లేదు ప్రియమైన అయినటువంటి వారుగా. కనుక ఈ యొక్క ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మన వాళ్ళందరినీ కూడా సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియజేసాను. ఏటివి విన్నాడో అవి మాత్రమే తెలియపరిచి సంభవింపబోవు, జరగబోయే ముందు సంగతులు కూడా ఆయన తెలియపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మంచి లక్షణములు కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులుగా కనపడినప్పటికీ ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, మరి ఒక మాట మనం గ్రంథంలో నుండి పరిశీలిద్దామండి. అపోస్తల కార్యాలు
మొదటి ప్రారంభ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే శక్తి పొందుకుంటామంట ప్రియమైన వారులారా. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, అది ఆ దేవుడు కిన మన లేకిన వచ్చినట్లయితే ఒక శక్తి. అందుకే అక్కడక్కడ మనం దైవజనులను కానివ్వండి, విశ్వాసులను కానివ్వండి, చాలా మొండిగా గట్టిగా ఉంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క త్రిత్వమైన దేవుణ్ణి బలంగా నమ్మేటువంటి వారు గట్టిగా ఉంటారన్నమాట. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పిన. చూడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే సృష్టికర్త అయిన దేవుని బిడ్డలముగా ఆయనకు సాక్షులముగా మనము నిలబడతాము. ఎవరుంటే అలా నిలబడతామంట? ఆ దేవునికి సాక్షులుగా నిలబడడం అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అట్టి సత్యంలోకి నడిపిస్తాడంట ప్రియమైన వారు. అంటే అట్టి శక్తి కలిగినటువంటి దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆయన సహాయం లేకుంటే మనము ఏ కార్యము చేయలేము ప్రియమైన వారు. ఆయన కొత్తది బోధించాడు, తండ్రి కుమారు వారి విషయాలే చెప్తాడు. అవసరమైతే నీకు ఎంత తెగింపు మనసైనా, ఎంత శక్తి కలిగిన దేవుని కార్యాలు చేయటకైనా చేయగలిగిన సమర్థుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియమైన వారు. కనుక ఆయన మన లేకి వస్తే శక్తి పొందుకొని మనము సృష్టికర్త అయిన దేవునికి గొప్ప సాక్షులుగా మనము నిలవబడగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు ప్రియమైన వారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మాట మనం చూస్తామండి. యోహాను సువార్త 14-16 మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. సత్య స్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్య స్వరూపి. ఎల్లప్పుడూ ఉండుటకు సత్య స్వరూపియకు ఆత్మను మనకు యేసుక్రీస్తు ప్రభు వారే మనకు పంపించి ఉన్నారు. సత్య స్వరూపి అయిన పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండుటకు ఎంత ప్రేమ చూపిస్తూ మన తండ్రి దేవుడు కావచ్చు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు కావచ్చు, చూడండి ఎంత ప్రేమ మనం చూడండి. ఆయన లేకపోతే ఎట్లా నా ప్రజలు సత్యము లేక నాశనం అయిపోతారు. జ్ఞానం లేక దేవుని వాక్యం ఒక మాట మనకు గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు, జ్ఞానం లేక నా ప్రజలు నాశనం అయిపోతున్నారు. జ్ఞానము లేక నాశనం అయిపోతున్నారట. ఆ జ్ఞానము ఎవరయ్యా? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి జ్ఞానం లేక చాలా మంది అంట నశించిపోతున్నారు, మరణమవుతూ ఉన్నారు. కనుక ఈ యొక్క ఆదరణకర్త మనకు, ఈ యొక్క ఆదరించే కర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనగా మనకు ఉన్నట్లయితే మనకు గొప్ప మనకు ఉత్తరవాది అయిన సత్య స్వరూపియకు ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించినాడు. అది ఎలా మనకు వరంగా వచ్చిందంటే మన సొంత నోటితో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుని కుమారుడు, లోక రక్షకుడు, పాపము తీసివేసే అధికారాన్ని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో ఆ ఆత్మలోనికి దేవుని వరముగా మనము మన లేకి వస్తూ ఉన్నాడు. ఆయన ఆ వరాన్ని పొందుకుంటున్నాం. దేని చేత మనం పొందుకుంటాడు? ఒకే ఒక మాట, అయ్యా నేను పాపిని, నా పాపం క్షమించయ్యా. మీరు తప్ప తండ్రి వేరే ఒక దేవుడు లేడు తండ్రి. క్షమించగలిగిన దేవుడు తండ్రి, పాపాన్ని తీసివేసే అధికారం అయినా నా పాపం క్షమించు, ఇక లేదంటే నేను పాపం చేయక నీ ఆజ్ఞల ప్రకారం నీ ఆజ్ఞలన్నింటినీ గైకొని నేను బ్రతుకుతానయ్యా అంటే క్షణం అంటే క్షణం లేటు చేయకుండా మనల్ని క్షమించి పరిశుద్ధాత్మ దేవుని వరముగా పంపించి తండ్రి ఆజ్ఞలు, కుమారుని ఆలోచన విధానము, పరిశుద్ధాత్మ దేవుని గొప్ప కార్యాలన్నీ కూడా మనలో జరిగిస్తూ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? సత్యము నుండి సర్వసత్యమైన క్రీస్తులోకి ఆయనను హత్తుకునేలా అంత జ్ఞానం ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము 3-4 వచనాలు మనము
పరిశీలించినట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. అప్పుడు పేతురు, అననయ్య, నీవు భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అబద్ధమాడినందుకు పేతురు చెప్తున్నటువంటి మాట, అననీయ, అది నీ సొమ్మే కదా, ఎందుకు అబద్ధమాడుతున్నావు? అది నీ సొమ్ము, నువ్వు ఎందుకు అబద్ధమాడుతున్నావు? వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసం ఎందుకు చేస్తున్నావు? నిజము చెప్పచ్చు కదా, అయ్యా ఇదో ఇంత కమ్మాను, ఇంత నేను ఇంట్లో దాచుకున్నాను, నా కుటుంబ పరిస్థితులను బట్టి ఇదో ఇంత తెచ్చానని చెప్పింటే సరిపోయేది కదా, అది నీ సొమ్మే కదా, నీ ఆస్తే కదా, ఎందుకు అబద్ధం ఆడుతీవి నీవు? ఇందును బట్టి నీవు దేవునిని భయపడనటువంటి వాడిని పిలువబడాల్సిన పరిస్థితిగా ఉంది అని మనము గమనిస్తూ ఉన్నాం ప్రియమైన వారగా. చూడండి, అందుకు సాతాను నీ హృదయంలో ప్రేరేపించను, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోని అబద్ధమాడితివని వానితో చెప్పిన దేవుడు. చూడండి, పరిశుద్ధాత్మ అంటే ఊరికే పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కూడా దేవుడు. ఒక వ్యక్తిగా కనపడినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని లేనిది మనం ఏ కార్యాలు మనం చేయలేము. మన హృదయంలో ఉన్న దేవుని నమ్మిన ప్రతి బిడ్డ హృదయంలో ఆయన ఉంటూ కార్యం చేస్తూ ఉంటాడు. తప్పు చేస్తే గద్దిస్తాడు ఆయన. ఇప్పుడు మనం ప్రభువు నమ్మిన బిడ్డగా ఉన్నప్పుడు, ప్రభువును అంగీకరించిన పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి నువ్వు వద్దనుకున్నా నమ్మినప్పుడు వచ్చేస్తాడు. అప్పుడు నువ్వు చిన్న తప్పు పొరపాటు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. అయ్యో ఇది నువ్వు చేస్తున్న తప్పు, ఇది చేయకూడదని గద్దిస్తాడు, ఆలోచింపజేస్తాడు. లేక ఒప్పు చేసినప్పుడు శబాస్ అంటాడు. ఒప్పు చేస్తే, తప్పు చేస్తే ఇది పద్ధతి కాదు, ఈ యొక్క క్రమం పద్ధతి కాదు, ఇది ఈ నడవడిక పద్ధతి కాదని హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. అవసరమైతే మనకు శిక్షలు కూడా వేసి మనల్ని మలుచనికి ట్రై చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన వాళ్ళ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణానికి రాస్తూ చూడండి మాట మనము చదువుకున్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నామండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపరచే బిడ్డలముగా మనము ఉండకూడదని లేఖన భాగాలు మనకు తెలియపరుస్తున్నాయి. దేవుని ఆత్మను దుఃఖపరిచే విధంగా మనము ఉండకూడదు అని లేఖనము బయలుపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నన్నైనా బాధ పెట్టు, నేను ఒప్పుకుంటా, నేను ఏమనను. చంపుతుంటేనే ప్రేమించమని తండ్రికి వేడుకున్నటువంటి వాడిని, కానీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. అట్లా దుఃఖపరిచినట్లయితే, లేక ఆయన మాట మనము వినకున్నట్లయితే మనకు చాలా శిక్ష వస్తుంది, రక్షణ పోయే అవకాశం కూడా ఉంది అనే సత్యాన్ని మనకు గ్రంథం మనకు బయలుపరుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మాట మనం పరిశీలిద్దామండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూడండి, మనం ఎలా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడంటే ఆత్మపూర్ణులుగా ఉండుడి. పరిశుద్ధ ఆత్మ మీకు సర్వసత్యమైన క్రీస్తుని గురించి తెలియపరుస్తుంది. అట్టి ఆత్మపూర్ణులుగా ఉండండి అని మనకు బయలుపరుస్తుంది. చూడండి, ఆత్మపూర్ణులుగా లేకున్నట్లయితే ఏదో ఒక ఈ లోక అపవాది, ఈ లోక సంబంధమైన కట్టులేకి మనం వెళ్ళిపోతాము, బంధకాలలోకి మనము వెళ్ళిపోతాం. ప్రియమైన ఆ బంధకాల నుండి బయటపడాలంటే మనము ఇట దుర్వ్యసనాలైనటువంటి ప్రతిదీ మనము బానిసలైపోకుండా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగం, కీర్తనల గ్రంథము 139 ముగించుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1
7వ వచనం చదువుకుందామండి. నీ ఆత్మ యుద్ధ నుండి నీవెక్కడికి పోదు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. చూడండి, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. చూడండి, క్రీస్తుతో శిష్యులు అన్నమాట కూడా సేమ్ ఇదే మాట మనము గమనిస్తగలుగుతాం. ఇది పాత నిబంధనలో భక్తుడు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులు 70 మంది శిష్యులుగా ఉన్నప్పుడు ఆ యొక్క 70 మంది ఆ క్రీస్తు ఆలోచన విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు, మీరు కూడా వెళ్తారా? వాళ్ళు వెళ్ళారు. వారికి నేను ఏ విధంగా అర్థమయ్యానో, ఏ విధంగా అర్థం కాలేదో, వాళ్ళు ఏ పొరపాటులో నా మాటను అంగీకరించారో అంగీకరింపలేదో వాళ్ళు వెళ్తున్నారు. మీరు కూడా వెళ్తారా అన్నప్పుడు అప్పుడు వారిలో గొప్ప మాట ఈ మాట మనం చూస్తాం. భక్తుడు ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథంలో ఏమని చెప్తున్నాడు? 139వ అధ్యాయం 7వ వచనంలో, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నీ సన్నిధి నుండి, నీ ఆత్మ నుండి ఎక్కడికి పోదునయ్యా? ఇంకా నాకు దిక్కు ఎక్కడుందయ్యా? నీవే కదా తండ్రి, నీ వాక్యమే కదా నా దిక్కు, నీవే కదా నా కొండ కోట, నేను ఎక్కడికి పోదును, ఎక్కడికి పారిపోదును అంటున్నాడు. అక్కడ శిష్యులు కూడా ప్రభువుతో అన్నమాట, మేము ఎక్కడికి పోదుమయ్యా, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడివి తండ్రి, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడివి, మేము నిన్ను వదిలి ఎక్కడికి పోదుమయ్యా అని చెప్పినారు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడు సమానుడు, తండ్రితో కుమారునితో సమానుడు. ఆయన లేకపోతే మనము ఉన్నతమైన మంచి లక్షణములు, మంచి గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఇవన్నీ కూడా చేయలేరు. మన భక్తులందరూ, పితరులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేయగలుగుతూ వచ్చినాము. కనుక ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం ఏ గొప్ప కార్యాలు, ప్రభు కార్యాలు, దేవుని కార్యాలు మనము చేయలేము. ప్రియమైన వారు 10వ వచనం కూడా చూడవచ్చు. అదే 139 కీర్తన 10వ వచనం కూడా చదువుతున్నాం. అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకున్నాను. చూడండి, నీవు తప్ప మమ్మల్ని నడిపించే దేవుడు ఎవరయ్యా? నీవు నా చేయి పట్టుకొని నడిపించే దేవుడు తండ్రి. మాకు చేయి పట్టి నడిపించే దేవుడు ఎక్కడున్నారు తండ్రి? మమ్మల్ని చూచుతున్న దేవుడు ఎక్కడున్నారు తండ్రి? జీవం కలిగిన జీవాధిపతి, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు అయ్యా, నిన్ను ఎలా మేము విడుస్తామయ్యా? మా చేయి పట్టుకొని నడిపించే దేవుడు నీవని గ్రంథంలో మనకు కనపడుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని వారు. కనుక చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్ప గొప్ప ఆలోచన విధానాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన కూడా మనకు దేవుని ఉన్నతమైన లక్షణాల వైపు మనల్ని తీసుకొని పోతాడు. ఆయన తండ్రితో సమానుడుగా, కుమారునితో సమానుడుగా ఉంటూ వస్తూ ఉన్నాడు గ్రంథంలో. ప్రియమైన వారు, సమయం కనుక ఒక్క మాటతో మనము ముగించుకుందాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడు పౌలు గారు 8వ అధ్యాయము, రోమా 8:9 వచనం చదువుకుందామండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. చూడండి, ఎప్పుడైతే చూడండి మనము దేవుని ఆత్మ మనలోకి వస్తుందో అప్పుడు మన స్వభావము దేవుని ఆత్మగా మనము ఉండిపోతాము. అప్పుడు మన స్వభావము దేవుని పిల్లలంగా ఉంటాము, కానీ మనము ఈ యొక్క అపవాది పిల్లలంగా ఉండము. ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీదకి వస్తుందో అప్పుడు మనము దేవుని కార్యాలు చేసే, అద్భుత కార్యాలు చేసే, సూచక్రియలు కార్యాలు చేసే గొప్ప
ప్రజలకు మేలులు చేసే పనులు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటేనే ప్రతి మనిషి కూడా ఈ యొక్క గొప్ప గొప్ప దేవుని పనులు చేయగలుగుతూ వస్తారని తెలుపుతున్నారు. ఈ యొక్క క్రీస్తు ఆత్మ లేని వారమైతే మనము ఆయన వారిని కాదు. ఆయన ఆత్మ ఉంటేనే మనము ఆయన వారంగా మనము కనపడుతున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇన్ని విషయాలలో చూడండి ఎన్నో గొప్పదైన ఆలోచన విధానాలు, ఉన్నతమైన లక్షణములు కలిగినటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నాడు. తండ్రితో కుమారునితో సమానులుగా ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలోచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.